హలో ఎవరీవన్, వెల్కమ్ టు లెనెక్స్ అండ్ సెల్ స్క్రిప్టింగ్ కోర్స్ బేస్ 7. ఈ బేస్ 7 వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే లెనెక్స్ సర్వర్లో సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది జావాని ఇన్స్టాల్ చేసి నేను చూపిస్తాను ప్రాక్టికల్గా. అలాగే టామ్కాట్ సర్వర్ని ఎలా ఇన్స్టాల్ చేస్తాం అంటే ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసి ఇందులో ఈ సర్వర్లో లెనెక్స్ సర్వర్లో ఎలా ఇన్స్టాల్ చేస్తాం అనేది నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇది డెవాప్స్లో మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం, ఇవి అవసరం పడుతూ ఉంటుంది. సో నాట్ ఓన్లీ డెవాప్స్ ఒక్క దాంట్లోనే కాదు, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేస్తూ ఉండాలి లెనెక్స్ సర్వర్స్లో. అలాగే టామ్కాట్ సర్వర్ అంటే ఇది వెబ్ అప్లికేషన్ సర్వర్, జావా బేస్డ్ అప్లికేషన్స్కి యూస్ చేస్తుంటాం, ఓపెన్ సోర్స్ ఇది. సో దీన్ని ఎలా మనం ఇన్స్టాల్ చేస్తాం అనేది నేను యూస్ కేస్తో నేను ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఇది ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఈ ఛానల్లో AWS కోర్స్ తెలుగులో ఫ్రీగా ఇస్తున్నాను, అలాగే అజూర్ కూడా ప్లాన్ చేస్తున్నాను. లెనెక్స్ అండ్ సెల్ స్క్రిప్టింగ్ కోర్స్ బేసిక్స్ కూడా నేను ఫ్రీ ఇస్తున్నాను. ఇంకా డెవాప్స్ కంటెంట్, AI కంటెంట్, అలాగే ఇండస్ట్రీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేది కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డెవాప్స్లో, అలాగే డెవాప్స్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా నేను ఇందులో పోస్ట్ చేస్తుంటాను. ఇంకా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా నన్ను ఫాలో అవ్వండి, ఎందుకంటే నేను అందులో ఏదైనా ఓపెనింగ్స్ ఉన్నప్పుడు నేను అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఫైన్. సో ఇంకా ఈ వీడియోలో ఏమేమి టాపిక్స్ కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. Today's topics: how to install software in Linux servers. అలాగే సెకండ్ పాయింట్, how to download Tomcat server on Linux server. గైస్, వీడియో చివరి వరకు చూడండి, సో మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. ప్రాక్టికల్ స్టార్ట్ చేసే ముందు అసలు నేను ఈ యూస్ కేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ అవసరం పడుతుంది మనకి, సో ఎలా చేస్తామని. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే లెనెక్స్ సర్వర్ అనుకున్నాం. సో ఇది లెనెక్స్ సర్వర్ అయితే ఉబుంటూ లినక్స్ సర్వర్ అనుకున్నాం. ఉబుంటూ లినక్స్ సర్వర్లో మనం ఏదైనా జావా అప్లికేషన్ రన్ చేయాలంటే, సో జావా అప్లికేషన్ రన్ చేయాలంటే ఇందులో జావా ఉండాలి కదా. సో జావా అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా, రన్ చేయాలన్నా, దాన్ని ఓపెన్ చేయాలన్నా, ఎందుకంటే ఇప్పుడు మనం మీ ల్యాప్టాప్లో ఏదైనా వర్డ్ ఫైల్, మైక్రోసాఫ్ట్ వర్డ్ ఫైల్ ఓపెన్ చేయాలంటే MS ఆఫీస్ అందులో ఇన్స్టాల్ చేసి ఉండాలి కదా. కాబట్టి కంపల్సరీ జావాని ఇందులో ఇన్స్టాల్ చేసి ఉండాలి. అలాగే మనం ఏదైనా అప్లికేషన్ని ఇందులో రన్ చేయాలి అంటే అప్లికేషన్ సర్వర్ ఉండాలి. సో ఓకే, ఫైన్. సో ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఎలాగో ఆపరేటింగ్ సిస్టమ్ లెనెక్స్ ఉంది మన దీంట్లో. ఆల్రెడీ నేను ఈ సర్వర్ని క్రియేట్ చేసి పెట్టున్నాను. ఫైన్. ఇందులో మనం జావా అంటే జేడీకే అంటే మనం జావా డెవలప్మెంట్ కిట్ అంటాం. జావా డెవలప్మెంట్ కిట్ అంటే జేడీకేకి జావాకి డిఫరెన్స్ ఏంటంటే, సో ఓన్లీ జావాను కానీ ఇన్స్టాల్ చేస్తే అందులో కంపైలర్స్ వీటిని మళ్ళీ మనం సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సి పడుతుంది. అదే జేడీకే జావా డెవలప్మెంట్ కిట్ని కానీ మనం కానీ డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్యాకేజ్ లాగా వచ్చేస్తుంది, జావా డెవలప్మెంట్ కిట్ జేడీకే. ఫైన్. ఈ ప్యాకేజ్ నేమ్ లేటెస్ట్ వర్షన్ ఏదైతే దాన్ని మనం చేసుకుంటాం. అలాగే మన అప్లికేషన్స్కి ఏ వర్షన్ అయితే కంపాటబిలిటీ ఉంటుందో దాన్ని చేసుకుంటాం. అలాగే టామ్కాట్ సర్వర్ అంటే ఏంటంటే జావా అప్లికేషన్స్ని రన్ చేయటానికి యూస్ చేసే సర్వర్, వెబ్ అప్లికేషన్ సర్వర్ అన్నమాట. సో వెబ్ అప్లికేషన్ సర్వర్ ఇది ఓపెన్ సోర్స్ అనమాట, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తుంటాం మనం టామ్కాట్ సర్వర్ని, అలాగే ఇంజినెక్స్ సర్వర్ని, వీటిని ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తుంటాం. నేను ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో, డెవాప్స్ వీడియోస్లో అసలు టామ్కాట్ సర్వర్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే మనం డే టు డే యాక్టివిటీస్లో యూస్ చేస్తూ ఉంటాం దీన్ని. సో వెబ్ అప్లికేషన్ సర్వర్ ఇది ఓపెన్ సోర్స్. సో దీన్ని ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దీన్ని ఇంటర్నెట్ నుంచి అంటే ఈ టామ్కాట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చేసుకోవాలి. ఇది వచ్చి లెనెక్స్ సర్వర్. నా దగ్గర ఆల్రెడీ లెనెక్స్ సర్వర్ ఉంది, ఈ నేమ్తోనే నేను చేస్తున్నాను అనమాట. ఫైన్. అలాగే ఫస్ట్ లెనెక్స్ సర్వర్ని నేను క్రియేట్ చేస్తున్నాను, మీకు చూపించున్నాను చాలాసార్లు EC2 ఎలా క్రియేట్ చేయాలి ఉబుంటూ లినక్స్ ఇమేజ్ని యూస్ చేసి. అదే మన లెనెక్స్ సర్వర్. ఫైన్. తర్వాత జేడీకే, తర్వాత టామ్కాట్. ఫస్ట్ నేను కమాండ్ ఒకటి ఇక్కడ రాస్తాను. ఏం కమాండ్ యూస్ చేస్తామంటే ఈ జేడీకేని ఇన్స్టాల్ చేయడానికి apt get update. apt get update అంటే ఏంటంటే, మనం ఏదైతే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నామో లేదా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ రిపాజిటరీస్లో లేటెస్ట్ వర్షన్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవుతుంది. ఫైన్. అదే ఇది వచ్చి ఉబుంటూ లినక్స్లో యూస్ చేస్తాం. ఉబుంటూ లినక్స్లో ఇది. అదే మీకు రెడ్ హ్యాట్ లినక్స్లో అయితే M అప్డేట్, YUM. APT ఎక్కడ యూస్ చేస్తామో అక్కడ M యూస్ చేస్తాం. సో రెడ్ హ్యాట్ లినక్స్ మనం ఉబుంటూ రెడ్ హ్యాట్ ఈవెన్ CentOS ఈవెన్ సో వీటిల్లో. తర్వాత ఒక్కసారి ఇవన్నీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్గ్రేడ్ అయిన తర్వాత
apt get install జావా కదా, కానీ ఇక్కడ ప్యాకేజ్ నేమ్ ఇవ్వాలి మనం. ఓపెన్ జేడీకే హైఫన్, ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ 21 అనుకుందాం, జావా 21 వర్షన్ అయితే ఇది కమాండ్ అనమాట. ఇక్కడ మళ్ళీ మనం ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎస్ఆర్నో అడుగుతుంది మిడిల్లో, అప్పుడు ఎస్ ఇవ్వాలి. లేదు అక్కడ కాకుండా ఇక్కడే ఇవ్వచ్చు అంటే డైరెక్ట్గా -y ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఇది ఎస్ని తీసుకుంటుంది. ఫైన్, నేను అప్పుడు ఇస్తాను మిడిల్లో. అలాగే మనం రెడ్ హ్యాట్లో అయితే ఎం అని ఇస్తాం, ఎం ఇన్స్టాల్ అని ఇస్తాం. ఓకే, రెడ్ హ్యాట్ అండ్ వీటిల్లో. సో ఫైన్. సో ఇప్పుడు నేను ఈ రెడ్ హ్యాట్కి, ఉబుంటూ లినక్స్కి, సెంటోస్ లినక్స్కి కొన్ని కమాండ్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది నేను మీకు లినక్స్ అండ్ ఈ డే 1, డే 2 వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో కాబట్టి మీరు అది చూడండి. ఈ లినక్స్ సిరీస్ నేర్చుకోవాలంటే డే 1 నుంచి నేర్చుకోవాలి కంపల్సరీ. ఫైన్, ఇప్పుడు ఒకసారి నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇది, తర్వాత టామ్క్యాట్ గురించి నేను మాట్లాడతాను. యా, సో ఇది వచ్చి లినక్స్ సర్వర్ నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను, మీకు చూపించున్నాను ఎలా క్రియేట్ చేయాలి. క్లియర్ CLER, ఈ లినక్స్ కమాండ్స్, క్లియర్ కమాండ్స్ ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫైన్, ఇప్పుడు apt get, ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు. లాస్ట్ సెషన్లో అంటే ప్రీవియస్ సెషన్లో నేను యూజర్ మేనేజ్మెంట్ టాపిక్ కవర్ చేశాను. అందులో ఉబుంటూ యూజర్ అంటే ఏంటి, ఉబుంటూ యూజర్ అనేది ఒక నార్మల్ యూజర్, ఎన్ని టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నాయి అంటే నార్మల్ యూజర్, రూట్ యూజర్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ యూజర్ అండ్ రూట్ యూజర్ అని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. నార్మల్ యూజర్కి లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది అని కూడా చెప్పాను. లిమిటెడ్ యాక్సెస్ అంటే ఇప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ని లిమిటెడ్ యాక్సెస్ ఉంది కాబట్టి ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసేటప్పుడు ఇది పర్మిషన్ ఉండదు దీనికి. సో చూడండి ఎలా అది ఎర్రర్ ఇస్తుందో. apt get update, చూడండి ఇక్కడ పర్మిషన్ డినైడ్ అని వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దీనికి యాక్సెస్ లిమిటెడ్గా ఉంటుంది, ఇది నార్మల్ యూజర్ కాబట్టి. అదే మీరు రూట్ యూజర్ కన్నా స్విచ్ అయితే, సో రూట్ యూజర్కి స్విచ్ అవ్వద్దు అనుకుంటే కమాండ్ ముందు సూడో ఇచ్చి apt get update ఇస్తే అవుతుంది, ఇప్పుడు వర్క్ అవుతుంది. అప్పుడు రూట్ ప్రివిలేజ్ వస్తుంది. అలా కాకుండా నేను ఏం చేస్తానంటే రూట్ యూజర్కి స్విచ్ అవుతాను. యా, చూడండి రూట్ యూజర్కి స్విచ్ అయ్యాను. సో ఇవన్నీ నేను ప్రీవియస్ సెషన్లో చెప్పుకున్నాను. ఫైన్, ఇప్పుడు నేను apt get update అండ్ ఎస్, చూడండి అన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవుతుంటుంది అందులో. యా, ఇది అయిన తర్వాత మనం ఏ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలన్నా సరే ఫస్ట్ apt get update ఇవ్వాలి. చూడండి రీడింగ్ ప్యాకేజెస్ లిస్ట్ డన్. ఇది వచ్చిన తర్వాత apt get install ఓపెన్ JDK -21, మన అప్లికేషన్కి ఏ వర్షన్ అయితే కంపాటబిలిటీ ఉంటుందో దాన్ని చేయాలి, -JDK. యా, ఎంటర్. ఎస్, ఈ ప్యాకేజ్ నేమ్స్ గుర్తు లేకపోతే మీరు గూగుల్లో అయినా చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ వై ఇస్తున్నాను చూడండి, వై అని ఇచ్చాను, ఎస్ అని ఇచ్చాను. డూ యూ వాంట్ టు కంటిన్యూ అంటే ఫైన్. సో ఇప్పుడు జావా మనకి ఇన్స్టాల్ అవుతుంది. ఒకసారి ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత వీ నీడ్ టు మేక్ షూర్, కన్ఫర్మ్ చేసుకోవాలి ఒకసారి ఇన్స్టాల్ అయిందా లేదా అని. సో అది ఎలా అంటే నేను ఇప్పుడు చెప్తాను, ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత. సో మీరు ఏ సాఫ్ట్వేర్ అయినా సరే ఉబుంటూ లినక్స్లో apt get update, apt get install కమాండ్స్ యూస్ చేసి చేయాల్సి ఉంటుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్, సో ఎవ్రీ డే ఏదో ఒకటి మనకి అవసరం అవుతూ ఉంటుంది. కాబట్టి నేను ఈ వీడియో స్పెషల్గా చేస్తున్నాను. యా ఫైన్. సో ఇక్కడ అయింది కదా, అయింది, మనం కమాండ్ ప్రాంప్ట్ వచ్చేసింది అంటే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకుందాం ఒకసారి అయిందా లేదా ఇది ఇన్స్టాల్ అని. జావా -" వర్షన్, సో ఇది కమాండ్ ఎంటర్. ఎస్, చూడండి ఓపెన్ JDK 21 వర్షన్ ఇన్స్టాల్ అయింది. ఫైన్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జావా ఇన్స్టాల్ అయిపోయింది, ఈ టామ్క్యాట్ సర్వర్ని నేను డౌన్లోడ్ చేసుకుంటాను. టామ్క్యాట్ సర్వర్ని ఫస్ట్ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంటర్నెట్ అంటే మనకి ఏ టూల్నైనా, ఏ సాఫ్ట్వేర్నైనా, లేదంటే ఇలాంటి వెబ్ సర్వర్నైనా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వీ షుడ్ మేక్ షూర్ వీ ఆర్ గోయింగ్ టు డౌన్లోడ్ ఫ్రమ్ ఇట్స్ అఫీషియల్ వెబ్సైట్. ఈ టామ్క్యాట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. ఫైన్. సో అందుకే నేను ఇక్కడ ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తాను, న్యూ బ్రౌజర్. ఇక్కడ జస్ట్ ఇన్స్టాల్ టామ్క్యాట్ ఆన్ ఉబుంటూ లినక్స్ కదా కాబట్టి ఇస్తాను. ఇది ఓపెన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ ఫస్ట్ లింక్ అపాచీ టామ్క్యాట్ ఉంది కదా. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అపాచీ టామ్క్యాట్కి. ఇంకా చాలా వెబ్సైట్స్ ఓపెన్ అవుతుంటాయి, దేనికైనా చాలా లింక్స్, బట్ యూ షుడ్ గో టు ఇట్స్ అఫీషియల్ వెబ్సైట్. యా ఫైన్. సో జెన్కిన్స్కైనా దేనికైనా దీన్ని ఓపెన్ చేస్తున్నాను నేను.
సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఒక యూఆర్ఎల్ ఉంటుంది. మనకి ఏ వర్షన్ కావాలో చూడండి. ఇక్కడ ఇది ఓపెన్ అయింది కదా! ఇక్కడ చూడండి. ఇదొచ్చి టామ్ క్యాట్ అఫీషియల్ లోగో. సో ఇది ఉండాలి. తర్వాత చూడండి డౌన్లోడ్ విచ్ వర్షన్ టామ్ క్యాట్ 11 వెరీ లేటెస్ట్, టామ్ క్యాట్ 10 ఇది సెకండ్ లేటెస్ట్, టామ్ క్యాట్ 9 ఇట్లా. మనం సెకండ్ లేటెస్ట్ టామ్ క్యాట్ 10ని డౌన్లోడ్ చేసుకున్నాం. కొంచెం కిందకెళ్తే ఇక్కడ సో అవసరం లేదు. యాహ్! ఇట్స్ ఓకే ఫైన్. సో టామ్ క్యాట్ 10 ఉంది కదా! దీన్ని ఒకసారి దీని మీద క్లిక్ చేస్తాను నేను. క్లిక్ చేసినప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు టామ్ క్యాట్ 10 ఇదిగో ఇది వచ్చింది కదా! బైనరీ డిస్ట్రిబ్యూషన్. ఈ బైనరీ డిస్ట్రిబ్యూషన్స్ దగ్గర కోర్ అని ఉంది కదా! కోర్ దగ్గర తర్వాత సెకండ్ tar.gz ఉంది. ఈ టార్ ఫైల్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ జిప్ ఫైల్. ఈ టార్ ఫైల్‌ని మనం కాపీ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. మీకు ఇది వస్తుంది. వచ్చినప్పుడు కాపీ లింక్ అడ్రెస్ ఉంటుంది కదా! కాపీ లింక్ అడ్రెస్ క్లిక్ చేయండి. ఇప్పుడు మన సర్వర్ దగ్గరికెళ్ళాలి. ఎక్కడ మనం డౌన్లోడ్ చేయాలో అక్కడికి. ఒకసారి స్క్రీన్ క్లియర్ చేస్తాను. క్లియర్ ద స్క్రీన్. యాహ్! సో నేను ఇక్కడ డౌన్లోడ్ చేసేయచ్చు. డౌన్లోడ్ చేయడానికి కమాండ్ వచ్చి wget. wget అనేది లినక్స్ కమాండ్. ఏదైనా ఫైల్‌ని గాని దేన్నైనా సరే మనం ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే wget అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఫైన్. సో నేను ఇక్కడ ఒక సెపరేట్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసి అందులో చేస్తాను. mkdir tomcat. ఎక్కడైనా చేయొచ్చు. బట్ కొంచెం రీజనబుల్‌గా ఉంటుంది. సో ఐ విల్ జస్ట్ గో ఇంటూ ఈ ఫోల్డర్ నేమ్ ఏదైనా abc.xyz బట్ నేను tomcat ఇచ్చాను. wget మనం అక్కడ కాపీ చేస్తున్నాం కదా! దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. రైట్ క్లిక్ పేస్ట్. చూడండి ఒకసారి హెచ్‌టిటిపిఎస్ ఆర్ హెచ్‌టిటిపి ఈ ప్రోటోకాల్స్‌లో ఉన్న వాటిని డౌన్లోడ్ చేయడానికి wget వాడతాం. ఇక్కడ చూడండి అపాచీ -tomcat-10 వర్షన్ 10.1.57 tar.gz టార్ ఫైల్ ఇది. టార్ ఫైల్‌ని మనం డైరెక్ట్‌గా యూజ్ చేయలేము. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ జిప్ ఫైల్. జిప్ ఫైల్‌ని డైరెక్ట్‌గా యూజ్ చేయలేం కదా! దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అలాగే ఈ టార్ ఫైల్‌ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఒకసారి ఎల్ఎస్ ఇద్దాం. డౌన్లోడ్ అయిందా లేదా? యెస్. రెడ్ కలర్‌లో వచ్చింది కదా! డౌన్లోడ్ అయింది. tar.gz. దీన్ని ఎలా ఎక్స్టెండ్ చేయాలి? ఇట్స్ కైండ్ ఆఫ్ జిప్ ఫైల్ లాంటిది. కాపీ చేసుకొని దీనికి మళ్ళీ కమాండ్ ఉంది. అదేంటంటే tar స్పేస్ -zx vf ఫైన్. ఇప్పుడు ఈ ఫైల్‌ని ఇద్దాం. జిప్ ఫైల్, టార్ ఫైల్. ఎంటర్. ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఇది ఒక 1 మినిట్ టైం తీసుకుంటుంది. 1 to 2 మినిట్స్ టైము. ఇది ఫాస్ట్‌గా అయిపోయింది. యెస్. సో tomcat ls అయిందో లేదో చూద్దాం. యెస్. బ్లూ కలర్‌లో అయింది కదా! ఇదే tomcat సర్వర్. ఈ ఫోల్డరే. ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రెడ్ కలర్‌లో ఉంది కదా! దీన్ని నేను డిలీట్ చేస్తాను. ఎందుకంటే ఇట్ కన్జ్యూమ్స్ సమ్ స్పేస్. మనకు అవసరం లేదు అది ఇంకా. అది స్పేస్ కన్జ్యూమ్ చేస్తది. యెస్. ఎంటర్. యెస్. ఫైన్. నౌ ఇప్పుడు ఈ బ్లూ కలర్‌ది ఒకటే ఉంటుంది. యెస్. ఇప్పుడు ఈ tomcat సర్వర్‌కి ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలనుకోండి. ఎందుకంటే అప్లికేషన్ మనం డిప్లాయ్ చేస్తాం కదా! ఇందులో. సో ఇది ఎలా ఉంటుందంటే ఈ tomcat సర్వర్‌లో ఇక్కడికెళ్ళి మనం ఏదైనా అంటే డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఏదన్నా ఒక flipkart.war ఫైల్‌నో ఏదో వార్ ఫైల్ అంటే జావా బిల్డ్‌ని మనం డిప్లాయ్ చేసినప్పుడు దీన్ని ఔట్‌సైడ్ నుంచి యూజర్స్ యాక్సెస్ చేయాలి కదా! సో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ ఇక్కడ ఉంటారు. ఇక్కడ నుంచి దీన్ని యాక్సెస్ చేయాలి. యాక్సెస్ చేయాలన్నప్పుడు దీనికి పర్మిషన్స్ ఇవ్వాలి కదా! మనం tomcat సర్వర్‌కి. దానికి ఫుల్ పర్మిషన్స్ ఇస్తాను నేను. ఎలా ఇస్తానంటే జస్ట్ డైరెక్ట్‌గా ఒక స్టెప్ బ్యాక్‌కెళ్తాను. tomcat ఫోల్డర్ దగ్గరికి. tomcat ఫోల్డర్ దగ్గరికెళ్ళి ఇక్కడ chmod -r ఇది ఈ ఫైల్ పర్మిషన్స్ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను. ఓకే ఫైన్. సో 777 అంటే ఫుల్ పర్మిషన్స్. ఈ ఫైల్ పర్మిషన్స్ ఎలా ఇస్తారంటే అక్కడ ఆ ఫైల్ పర్మిషన్స్ వీడియోలోకి పోయి చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. 777 అంటే ఇది గుర్తుపెట్టుకోండి. 777 అంటే ఫుల్ పర్మిషన్. యాహ్! ఫైన్. సో ఇప్పుడు మనం cd స్పేస్ tomcat ఇక్కడికెళ్ళి tomcat సర్వర్‌లోకెళ్దాం. ఎక్కడ డిప్లాయ్ చేయాలో చూపిస్తాను నేను. సో ఇది ఈవెన్ ఇంటర్వ్యూస్‌లో కూడా అడుగుతారు. tomcat సర్వర్‌లో ఎక్కడ మీరు అప్లికేషన్‌ని డిప్లాయ్ చేస్తారు బై డిఫాల్ట్ డిప్లాయ్‌మెంట్ పాత్ ఏంటి అని అడుగుతారు. ఫైన్. అక్కడ ఏం చెప్పాలంటే మనం tomcat సర్వర్‌లోకెళ్ళి ls ఇవ్వండి. ls ఇచ్చిన తర్వాత ఇక్కడ వెబ్ యాప్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ వెబ్ యాప్స్‌లో మనం డౌన్లోడ్ చేయాలి. అంటే డిప్లాయ్ చేయాలి ఏదైనా. బై డిఫాల్ట్ డిప్లాయ్‌మెంట్ పాత్ అది వెబ్ యాప్స్ అనేది. ఒకసారి డిప్లాయ్ చేసిన తర్వాత ఫ్లిప్‌కార్ట్ వార్ ఫైల్ కావచ్చు, దేన్నైనా కావచ్చు. తర్వాత మనం దీన్ని tomcat సర్వర్‌ని స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఈ వార్ ఫైల్‌ని ఇందులో డిప్లాయ్ చేసిన తర్వాత వెబ్ యాప్స్ అనే ఫోల్డర్‌లో ఈ tomcat సర్వర్‌ని గాని స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ఆల్సో విల్ స్టార్ట్ రన్ అవుతుంది ఇది అప్లికేషన్.
సో అప్పుడు అది ఎలా చేయాలంటే ఒక్క స్టెప్ బ్యాక్ వస్తాను. అబాప్స్ ఫోల్డర్‌లో నుంచి నార్మల్ బ్యాక్ టు టామ్‌క్యాట్ సర్వర్. టామ్‌క్యాట్ సర్వర్ మీరు డౌట్ వస్తే ఎక్కడున్నానో చూడాలంటే మీకు కమాండ్ తెలుసు. పీడబ్ల్యూడీ ఇసుకుంటే చాలు. టామ్‌క్యాట్ సర్వర్‌లో ఉన్నా. సో ఎల్ఎస్ ఇస్తే ఇక్కడ వెబ్ యాప్స్ ఎలాగా ఫోల్డర్ అయితే అలాగనే బిన్ అనే ఫోల్డర్ కూడా ఉంటుంది. ఇక్కడ బిఐఎం చూడండి. ఇక్కడ బిన్ అనే ఫోల్డర్ ఉంది. సో బిన్‌లోకెళ్తే మీకు కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి ఇక్కడ. ఎల్ఎస్ ఇవ్వండి. బిన్‌లోకెళ్ళి యెస్. సో ఇవన్నీ స్క్రిప్ట్స్ ఇయి. డాట్ ఎస్హెచ్ అంటే షెల్ స్క్రిప్ట్. ఈ ఎక్స్‌టెన్షన్ డాట్ ఎస్హెచ్ ఉంటే షెల్ స్క్రిప్ట్ అనమాట. ఇక్కడ చూడండి స్టార్ట్‌అప్ డాట్ ఎస్హెచ్ ఉంది కదా! ఈ స్క్రిప్ట్ రన్ చేస్తే టామ్‌క్యాట్ సర్వర్ స్టార్ట్ అవుతుంది. కాపీ చేసుకొని ఇప్పుడు ఈ షెల్ స్క్రిప్ట్ ఫైల్ ఎలా రన్ చేయాలంటే దాని ముందు జస్ట్ ఎస్హెచ్ ఇస్తే చాలు. లేదంటే డాట్ స్లాష్ అని కూడా ఇస్తాం. మనం ఎస్హెచ్ ఇద్దాం. ఎస్హెచ్ ఇచ్చి ఎంటర్ సో టామ్‌క్యాట్ స్టార్టెడ్ ఈ మెసేజ్ వచ్చింది కదా! ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే అందులో ఏదైనా అప్లికేషన్ ఉంటే అది కూడా సో ఇట్ విల్ స్టార్ట్ రన్నింగ్. అది కూడా రన్ అవుతుంది. దీన్ని మళ్ళీ షట్ డౌన్ చేయాలంటే ఈ షట్ డౌన్ డాట్ ఎస్హెచ్ అనే దాన్ని రన్ చేయొచ్చు. రీస్టార్ట్ చేయాలంటే సో రీస్టార్ట్ ఇది కూడా చేయొచ్చు అనమాట ఇలాగ. కాబట్టి మనం ఈ టామ్‌క్యాట్ సర్వర్‌ని ఇందులో డౌన్‌లోడ్ చేయటం, ఇన్‌స్టాల్ చేయటం అనేది సో రెగ్యులర్‌గా చేస్తుంటాం కాబట్టి నేను ఈ వీడియో చేస్తాను. దీన్ని చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఎస్పెషల్లీ డెవాప్స్ ఇంజినీర్స్ అయితే ఇది 100% అవసరం అవుతుంది మీకు. ఓకే. యాహ్! ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఓకే గైస్, ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ టుడేస్ టాపిక్. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే ఎస్పెషల్లీ డెవాప్స్ ఇంజినీర్ వచ్చి డే టు డే యాక్టివిటీస్‌లో ఈ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయటం, అలాగే ఈ టామ్‌క్యాట్ సర్వర్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం, అలాగే ఇంజినెక్స్ సర్వర్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం అనేది రెగ్యులర్‌గా చేస్తుంటాడు. అందుకే నేను ఈ వీడియో చూసాను. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు ఇన్‌స్టంట్ అలర్ట్ మెసేజ్ వస్తుంది. సో నేను మన ఛానల్‌లో మీకు తెలుసు ఏడబ్ల్యూఎస్ కోర్స్ తెలుగులో ఫ్రీగా ఇస్తున్నాను. అలాగే లినక్స్ కోర్స్ ఇంకా గిఫ్ట్ అండ్ మావెన్ కోర్సెస్ కూడా నేను ఇస్తున్నాను. డెవాప్స్ కంటెంట్ ఇస్తున్నాను. అలాగే ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ కూడా ఇస్తాను ఇందులో. సో కాబట్టి నన్ను సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో కూడా ఫాలో అవ్వండి. నేను ఏదైనా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు అందులో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఫైన్ గైస్. సో ఇంకా మీరు ఏదైనా న్యూ డెవాప్స్ బ్యాచెస్ కోసం సో నన్ను కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద ఉన్న నంబర్స్‌కి కాల్ చేసి సో నేను మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ గైస్. బై.